కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం డెల్టా కార్యదర్శి వంతెన బలరాం అన్నారు. సెప్టెంబర్ 15న విజయవాడలో సిపిఎం తలపెట్టిన మహాగర్జనకు జనసేన పార్టీ మద్దతు తెలిపిందని చెప్పారు. ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజా సమస్యలు వదిలేశారని ఆరోపించారు. ప్రత్యామ్నాయ రాజకీయ మార్పు కోసం జనసేన పార్టీతో వామపక్షాలు కలిసి పోరాడతాయి అంటున్న బలరాంతో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం సిపిఎం పార్టీ ప్రయత్నం చేస్తుంది. మిగిలిన కలిసి వచ్చే పార్టీలన్నిటితో కూడా కలిపి సిపిఎం పార్టీ ద్వారా ప్రజలు ఒక అవగాహన తీసుకొస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందింది. దీన్నే ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ రోజు నుండి కూడా పాదయాత్రలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5వ తారీఖున ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడి చేస్తాం. దాంతోపాటుగా సెప్టెంబర్ 15వ తారీఖున మహాగర్జన విజయవాడలో ఏర్పాటు చేసాం. దానిలో ఈ రాజకీయ ప్రత్యామ్నాయం మీద చర్చ జరుగుతుందని సిపిఎం నాయకులు చెప్తున్నారు. మా ప్రస్తుతం నరసాపురపట్నం అంబేద్కర్ సెంటర్లో ఉన్నాం. సార్ చెప్పండి, డెల్టా కార్యదర్శి బలరాం ఉన్నారు, ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ దేని గురించి ఈ యాత్ర ఇదంతా అనుకోవాలి, అలా ప్రత్యామ్నాయం కోరుకోవడానికి గల కారణం ఏంటి? ఈ రోజున కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైంది. ఆ రోజున ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ధరలను తగ్గించడం కానీ, అవినీతిని నిర్మూలించడం కానీ, నల్లధనాన్ని వెనక్కి తేవటం కానీ, ప్రజల యొక్క సంక్షేమం కానీ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటిలో కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ధరలు అరికడతామని చెప్పినటువంటి ప్రభుత్వం అరికట్టకపోగా ఈ రోజున ధరల పెంపుకి కారణమవుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతుంది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు రోజు రోజుకు కూడా పెంచేస్తుంది. జీఎస్టీ పన్ను వేసి సామాన్యుల మీద కూడా భారం పెంచింది. ప్రజల యొక్క జీవితాలను ఈ రోజున అతలాకుతలం చేసింది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం. నల్లధనాన్ని తెస్తామన్నారు, కానీ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి అక్రమార్కులకు అవకాశం ఇచ్చేలాగా పెద్ద నోట్లని రద్దు చేశామని చెప్పారు. కానీ వాళ్ళకి ఈ రోజున ఉపయోగపడేలాగా నోట్ల రద్దు అనేది ఉంది. అలాగే ఈ రోజున నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ ప్రభుత్వం ఆ విషయంలో ఘోరంగా విఫలం చెందింది. అందుకే ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి పరిపాలించే హక్కు లేదు అని ఈ రోజున వామపక్షాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పిస్తామని పెద్ద వాగ్దానంతో అధికారంలోకి వచ్చాడు ఆయన. కానీ ఆయనకు ఉపాధి వచ్చింది, ఆయన అబ్బాయికి జాబ్ వచ్చింది, కానీ నిరుద్యోగ యువతకు మాత్రం ఈ రోజున ఉపాధి రాలేదు. అలాగే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల భూముల్ని బలవంతంగా లాక్కుని ఈ రోజున కార్పొరేట్ కంపెనీలకి, బహుళజాత సంస్థలకి అప్పచెబుతున్నారు. వ్యవసాయ కార్మికులకు పనులు లేవు, అసంఘటిత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకి నష్టం కలిగించేటువంటి పాత పెన్షన్ విధానం రద్దు చేసి వాళ్ళకి నష్టం కలిగించేలాగా ఈ రోజున కొత్త పెన్షన్ విధానం సిపిఎస్ని కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం తీసుకొచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రజలకి నష్టం కలిగించే విధానాలు. ఈ విధానాలకు వ్యతిరేకంగానే ఈ రోజున సిపిఎం, సిపిఐ, ఇతర వామపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాయి. జనసేన లాంటి పక్షాన్ని, అలాగే బీఎస్పీ, లోక్సత్తా, ఆమ్ ఆద్మీ, అలాగే దళిత, అంబేద్కర్ సంఘాలు, సామాజిక శక్తులు, సామాజిక సంఘాలన్నింటినీ కూడా ఈ ఉద్యమంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా నేను ప్రధాన ప్రతిపక్షం అని చెబుతున్నారు తప్ప ఎక్కడా ప్రజల సమస్యల మీద పోరాటాలు చేయట్లేదు, ఆందోళనలు చేయట్లేదు. పైగా ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సినటువంటి అసెంబ్లీని వదిలేసి అసెంబ్లీలో తెలుగుదేశం ఇష్టానుసారంగా వ్యవహరించుకోవడానికి అవకాశం ఇచ్చి నేనేదో ప్రతిపక్షం అని చెప్పడం అంటే ప్రజలను అది మోసగించడమే. ఈ రోజున బీజేపీకి, తెలుగుదేశానికి ప్రత్యామ్నాయమైనటువంటి విధానాలు ఈ రోజున వైఎస్ఆర్సీపీ దగ్గర లేవు, కాంగ్రెస్ దగ్గర లేవు. వామపక్షాలు మాత్రమే ఈ రాష్ట్రానికి నిజమైన ప్రత్యామ్నాయం చూపిస్తున్నాయి. రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వాలని కోరుతున్నాయి, వ్యవసాయ కార్మికులకు ఉపాధి ఇవ్వాలని కోరుతున్నాయి, అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాయి, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించాలి, అలాగే ఆ పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలి, సిపిఎస్ను రద్దు చేయాలి అని కోరుతున్నాయి, ఆటో రవాణా ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాయి. అలాగే ఈ రోజున దళితులు, మైనార్టీల మీద జరుగుతున్న దాడుల్ని ఖండించి నికరంగా ఎదిరించి వామపక్షాలు మాత్రమే నిలబడుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం దళితుల మీద, మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉంటే గుడ్లప్పగించి చూస్తున్నాయి. సార్, మనం చూసుకుంటే నరసాపురం పట్టణంలో బహిరంగ సభలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ప్రధానంగా డంపింగ్ యార్డ్ కానీ గోదావరిలో చెత్త పడవే వేస్తున్నారు, గోదావరిని డంపింగ్ యార్డ్లా మార్చేశారని కూడా ఆయన ఎలుగెత్తి చెప్పడం జరిగింది. అంటే దీని మీద సిపిఎం పార్టీ ద్వారా మీరే విధంగా పోరాటం చేద్దాం అనుకుంటున్నారు? నరసాపురం పట్టణం పరిసర ప్రాంతాల్లో ప్రజలు దశాబ్దాల తరబడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వశిష్ఠ గోదావరి మీద వంతెన అన్నారు, 4 ప్రభుత్వాలు మారిపోయినాయి, 3 దశాబ్దాలు గడిచిపోయింది, ఈ రోజు కూడా వంతెన లేదు. ఇలాంటి గొప్ప పట్టణానికి డంపింగ్ యార్డ్ లేదు, గోదావరి మాత్రమే డంపింగ్ యార్డ్ చేసేసి కాలుష్యాన్ని ఈ రోజున విపరీతంగా పెంచుతున్నారు. ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. అలాగే హార్బర్ అన్నారు, ఆ హార్బర్ ఊసేలేదు.
అలాగే పట్టణంలో ప్రతి ఒక్కరికి ఇళ్ళు అన్నారు, అలాగే డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేస్తూ ఉన్నారు, రోడ్ల సమస్య పరిష్కారం చేస్తూ ఉన్నారు. ఆ సమస్యలు నేటికి కూడా పరిష్కారం చేయలేదు. రైతాంగం ఇప్పుడు వరదలు వచ్చి ఇబ్బందులు పడుతూ ఉంటే, వ్యవసాయ కార్మికులు పనులు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కబుర్లు చెబుతున్నారు తప్ప సమస్యలను పరిష్కరించే స్థితిలో లేరు. అందుకే ఈ సమస్యలు పరిష్కరించాలని రేపు 5వ తారీఖున మున్సిపల్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాన్ని సిపిఎం పార్టీ వామపక్షాలు ముట్టడిస్తున్నాయి. సెప్టెంబర్ 15వ తారీఖున మహాగర్జన పేరుతోటి విజయవాడలో లక్షలాది మందితో బ్రహ్మాండమైనటువంటి సభని వామపక్షాలు నిర్వహిస్తున్నాయి. జనసేన కూడా ఈ కార్యక్రమాలకి మద్దతు తెలియజేసింది. వామపక్షాలు చేసేటువంటి ఉద్యమాల్లో మేము కూడా పాల్గొంటామని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం సంతోషదగ్గ విషయం. సమస్యల మీద కలిసి వస్తామని చెప్పారు. వారు కూడా సమస్యల మీద స్పందిస్తున్నారు. రాబోయే రోజుల్లో సిపిఎం, సిపిఐ, జనసేన, అలాగే బీఎస్పీ, లోక్సత్తా, ఆమ్ ఆద్మీ, అలాగే అంబేద్కర్ సంఘాలు, దళిత సంఘాలు, సామాజిక సంఘాలు, శక్తులు ఒక రాజకీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నాయి. ఆ రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నానికి ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయాలని, అందరూ బలపరచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ ఈ రాష్ట్రాలని, దేశాలని సర్వనాశనం చేసినాయి. వాటి విధానాలు ప్రజలకు నష్టం కలిగించినాయి. వాటిని తిరస్కరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే చూసుకుంటే 15వ తారీఖున, సెప్టెంబర్ 15వ తారీఖున విజయవాడలో మహాగర్జన ఏర్పాటు చేసాం. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మద్దతు తెలిపారు. వామపక్షాలు, జనసేన, మిగతా కలిసి వచ్చే పార్టీలన్నిటితో కలిపి ప్రజలకు ఏదైతే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యాయో వాటన్నిటిని కూడా ఎత్తి చూపిస్తాం. రాజకీయ ప్రత్యామ్నాయం కోసం పార్టీలు, మిగతా కలిసి వచ్చే పార్టీలన్నిటితో కలిసి పోరాడుతామని సిపిఎం నాయకులు చెప్తున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.